హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన నాగబంధం అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మీరు ఈ వీడియో అంతా చూశాక మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి అండ్ మూవీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఓపెన్ చేస్తే 1962 హిమాలయాల్లో స్టోరీ మొదలవుతుంది. టెస్లా, జుల్ఫీ అనే ఇద్దరు వ్యక్తులు ఒక పెద్ద గుహలోకి వెళ్ళి దేనికోసమో విపరీతంగా సెర్చ్ చేస్తుంటారు. ఆ విధంగా కాలవృక్షంలో బంధించబడి ఉన్న బైరాగి వద్దకి జుల్ఫీ చేరుకుంటాడు. బైరాగి జుల్ఫీని చూసి, వచ్చావా అబ్దాలి, గుర్తుపెట్టుకో, నీ లక్ష్యం నా లక్ష్యం ఒక్కటే, నాగబంధ ద్వారాన్ని తెరిచి ఈ సృష్టిని శాసించడం. కానీ నాగబంధ ద్వారాన్ని తెరిచేందుకు బ్రహ్మకమలం, గరుడ మంత్రాలు కావాలి. కాబట్టి ఆ రెండు ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి తీసుకునిరా అని జుల్ఫీకి ఆర్డర్ వేస్తాడు. అది చూసిన టెస్లా ఒక్కసారిగా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. కట్ చేస్తే ప్రభాకరన్ దగ్గర సీన్ ఓపెన్ అవుతుంది. ఈయన ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చీఫ్ అన్నమాట. ఇప్పటి వరకు తను ఎన్నో రకాల పురాతన కాల వస్తువుల్ని కనిపెడతాడు. కానీ తను గత 30 సంవత్సరాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నిసార్లు వెతికినా విరాట పురుషుని ఆలయాన్ని మాత్రం కనిపెట్టలేకపోతాడు. 1757లో ఆఫ్ఘాన్ సుల్తాన్ అబ్దాలి అండ్ తన మంత్రి విరాట పురుషుని ఆలయంపై జరిగిన దాడి గురించి, ఆ ఆలయానికి చేరుకునే మార్గం గురించి ఒక పుస్తకం రాస్తారు. ఆ పుస్తకం కనుక దొరికితే విరాట పురుషుని ఆలయం ఎక్కడుందో కనిపెట్టేయచ్చు. నెక్స్ట్ సీన్లో ఇండో అమెరికన్ సమిట్ జరుగుతుంటుంది. ఈ సమిట్కి ప్రైమ్ మినిస్టర్ కూడా హాజరవుతారు. టెస్లా ప్రభాకర్కి ఫోన్ చేసి ప్రైమ్ మినిస్టర్తో పర్సనల్గా మాట్లాడేందుకు సమిట్ వద్దకి చేరుకుంటాడు. కానీ మురళీప్రసాద్ మాత్రం ప్రైమ్ మినిస్టర్ చాలా బిజీగా ఉన్నారు, మీ ఆర్కియాలజిస్టులు కనిపెట్టే శాసనాలు, లంకెబిందెలు ఈ దేశ భవిష్యత్తుని మార్చలేవని అంటూ ప్రైమ్ మినిస్టర్ని కలిసేందుకు పర్మిషన్ ఇవ్వడు. అప్పుడు టెస్లా తన బ్యాగ్లో నుంచి నాగబంధం పుస్తకాన్ని బయటికి తీస్తాడు. అది చూసి ప్రభాకర్, మురళీప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ప్రభాకర్ ఆర్కియాలజీ టీం ఎన్ని సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి నాగబంధం గురించి ఒక చిన్న క్లూ కూడా దొరకదు. అలాంటిది ఇప్పుడు టెస్లా ఏకంగా నాగబంధాన్ని కనిపెట్టేయడంతో ప్రభాకర్ ఆశ్చర్యపోతాడు. హిమాలయాల్లోని గుహలోకి వెళ్ళినప్పుడు టెస్లాకి ఈ నాగబంధం దొరుకుతుంది. మురళీప్రసాద్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి రేపు ఉదయం 8 గంటలకు ప్రభాకర్ అండ్ టెస్లా ప్రైమ్ మినిస్టర్ని కలిసేందుకు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేస్తాడు. టెస్లా భార్య పేరు రేవతి, వీళ్ళకొక కూతురు కూడా ఉంటుంది, తన పేరు రియా. ఆ రోజు రియా యొక్క బర్త్డే అవడంతో ప్రైమ్ మినిస్టర్తో అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిన వెంటనే టెస్లా రియా దగ్గరికి వచ్చి తనకి బర్త్డే విషెస్ చెప్తాడు. తీరా చూస్తే నాగబంధాన్ని చేజిక్కించుకునేందుకు జుల్ఫీ తన మనుషులతో టెస్లా మీద దారుణంగా దాడి చేస్తాడు. ఆ సమయంలో నాగబంధం టెస్లా దగ్గర ఉండదు అండ్ అది ఎక్కడుందో కూడా టెస్లా జుల్ఫీకి చెప్పడు. దాంతో ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక జుల్ఫీ టెస్లాని దారుణంగా కొట్టి చంపేస్తాడు. టెస్లాని కాపాడేందుకు రేవతి జుల్ఫీని కొట్టడంతో వాడు రేవతిని కూడా దారుణంగా చంపేస్తాడు. రియా గుక్కపెట్టి ఏడుస్తూ, దేవుడు అన్నీ గమనిస్తున్నాడు, నిన్ను తప్పకుండా పనిష్ చేస్తాడు అని అంటది. జుల్ఫీ గడికి తిక్కరేగి రియాని కూడా చంపేందుకు గన్ పాయింట్ చేస్తాడు. కట్ చేస్తే తులసి వనంలో స్టోరీ మొదలవుతుంది. రుద్ర యొక్క అమ్మ పేరు పద్మమ్మ, అతని చెల్లెల పేరు మానస. మానసకి తన అన్నంటే చాలా ఇష్టం. నిజానికి రుద్ర పద్మమ్మ యొక్క సొంత కొడుకు కాదు, రుద్ర ఒక అనాథ. బట్ అయినా సరే పద్మమ్మ తనని సొంత కొడుకులాగా పెంచి పెద్ద చేస్తుంది. మానస, రాజు చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటుంటారు. సో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు అంగీకరిస్తాయి. గంగ మాత్రం వాళ్ళ పెళ్లికి అస్సలు అంగీకరించదు. గంగ, జనార్దన్ భార్యాభర్తలు. వీళ్ళకొక కొడుకుంటాడు, వాడి పేరు కింక. ఈ జనార్దన్ పద్మమ్మ యొక్క సొంత తమ్ముడనమాట. సో గంగ మాట్లాడుతూ, ఇంట్లో మేనల్లుని పెట్టుకుని బయట వాళ్ళతో సంబంధం కుదుర్చుకుంటే మా పరువు ఏమైపోవాలి, మా కింకాకి ఏం తక్కువ అని గంగ ఫైర్ అవుద్ది. తనకి సర్ది చెప్పేందుకు రుద్ర ప్రయత్నించగా, అసలు ఎవడికి పుట్టావో తెలియదు, మా మధ్యలో దూరడానికి నువ్వెవడ్రా అని కింకా కోప్పడతాడు. మానస కింకా గొంతుకి కత్తి పెట్టి, మా అన్నని ఇంకొక మాట అంటే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. చీకటి పడిన తర్వాత రుద్ర జనార్దన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎంతైనా మీది రక్త సంబంధం, నా మీద ఉన్న ప్రేమతో మా చెల్లి అలా ప్రవర్తించింది. ఊరంతా నా చెల్లి పెళ్ళికి వచ్చినా అది నువ్వు వచ్చిన దానితో సమానం కాదు. ఒకవేళ నేనే మీ ప్రాబ్లం అయితే చెల్లి పెళ్ళి కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోతా అని అంటాడు. కింకా రుద్రని తన్ని, అసలు నువ్వుంటే ఎంత లేకపోతే ఎంత అని అంటూ పద్మమ్మ, మానసలని కూడా అవమానిస్తాడు. నన్ను ఎన్ని మాటలన్నా భరిస్తా, కానీ మా అమ్మని, చెల్లిని ఏమైనా అంటే మాత్రం చంపేస్తా అని రుద్ర గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే శ్రీరంగాపురంలోని రంగనాథ ఆలయంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఆలయంలోనే బ్రహ్మకమలం ఉంటుంది. రుద్ర ఆ ఉత్సవాలకి తన చెల్లెల్ని కూడా తీసుకెళ్తాడు. ఆ ఉత్సవాలలోనే రుద్రకి మొదటిసారి పార్వతి కనిపిస్తుంది. పార్వతిని చూసిన మొదటి క్షణంలోనే రుద్ర తనతో ప్రేమలో పడతాడు. ఉత్సవం ముగిసిన తర్వాత జనాలందరూ తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోతారు. కానీ ఎవరో ఒక అన్నోన్ పర్సన్ రంగనాథుని ఆలయ తలుపుల్ని తెరచి అందులో ఉన్న బ్రహ్మకమలాన్ని దొంగతనం చేస్తారు. అదే సమయానికి ప్రభాకర్ ఆ ఆలయానికి చేరుకుంటాడు. ఆ అన్నోన్ పర్సన్ తను దొంగతనం చేసిన బ్రహ్మకమలాన్ని ప్రభాకర్కి ఇచ్చి ఆలయం నుంచి వెళ్ళిపోతారు. ప్రభాకర్ చాలా సంతోషంగా బ్రహ్మకమలాన్ని తీసుకుని కారులో బయలుదేరతాడు.
కానీ తను కొంత దూరం వెళ్ళగానే చాలా పాములు తన కారు మీద దాడి చేస్తాయి. ఆ దాడి వల్ల తన కారు పల్టీలు కొడుతూ కింద పడిపోద్ది. ప్రభాకర్కి కూడా చాలా దెబ్బలు తగులుతాయి. బట్ అయినా సరే తను బ్రహ్మకమలాన్ని వదలకుండా వెంటనే జెట్ ప్లేన్ ఎక్కుతాడు. ప్లేన్లో కొంత దూరం వెళ్ళగానే ఒక గద్ద తన ప్లేన్ మీద దాడి చేస్తుంది. దాంతో ఆ జెట్ ప్లేన్ నియంత్రణ కోల్పోయి భైరవ కోనలోని జలపాతం అంచున బ్లాస్ట్ అవుద్ది. ఆ బ్రహ్మకమలాన్ని చేజిక్కించుకునేందుకు షేర తన మనుషుల్ని తీసుకుని శ్రీరంగాపురం నుంచి తులసివనంకి వస్తాడు. గంధర్రాజు రుద్రతో మాట్లాడుతూ, వీళ్ళని గనక భైరవ కోనకి తీసుకెళ్తే వీళ్ళు నీకు కావాల్సినన్ని డబ్బులు ఇస్తారు. ఈ డబ్బులతో నీ అప్పులన్నీ తీరతాయి. నీ చెల్లి పెళ్లి కూడా ఘనంగా చేయొచ్చని అంటాడు. నిజానికి ఆ భైరవ కోనకి వెళ్ళిన ఏ ఒక్క వ్యక్తి కూడా తిరిగి రాలేదు. ఆ ప్రదేశానికి వెళ్ళడం చాలా ప్రమాదకరం. సో అక్కడికి వెళ్లేందుకు ఒప్పుకోవద్దు అని రాజు అంటాడు. అండ్ ఈ గంధర్రాజు కూడా మంచివాడేం కాదు. గంగ యొక్క అన్నే ఈ గంధర్రాజు. రుద్ర బాగా ఆలోచించి తన చెల్లి పెళ్లిని ఘనంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేందుకు భైరవ కోనకి తీసుకెళ్లేందుకు ఒప్పుకుంటాడు. కట్ చేస్తే పడవలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు మీరు భైరవ కోనకి ఎందుకు వెళ్తున్నారని రుద్ర అడుగుతాడు. అప్పుడు షేర తనకి బ్రహ్మకమలం గురించి చెప్తాడు. కానీ రుద్రకి ఆ బ్రహ్మకమలం గురించి ఎటువంటి విషయాలు తెలియదు. సో తను ఆ మ్యాటర్ని లైట్ తీసుకుంటాడు. భైరవ కోన యొక్క ముఖద్వారం వద్ద కర్రలతో నిర్మించబడిన ఒక బార్డర్ ఉంటుంది. అక్కడ చాలా రకాల సర్పాలు కూడా ఉంటాయి. బట్ అయినా సరే వాళ్ళు ఆ బార్డర్ని దాటుకుని భైరవ కోనలోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు లోపలికి ఎంటర్ అయిన వెంటనే అడవి బిడ్డలు వాళ్ళందరి మీద అటాక్ చేస్తారు. షేర తన మనుషులతో వాళ్ళ మీద దాడి చేసేందుకు ట్రై చేస్తాడు. కానీ రుద్ర వాళ్ళని ఆపి వాళ్ళు అడవి బిడ్డలు, జంతువులు కాదని అంటాడు. చివరికి వాళ్ళు అడవి బిడ్డల నుంచి తప్పించుకుని బ్రహ్మకమలం వద్దకు చేరుకుంటారు. కానీ ఆ బ్రహ్మకమలం జలపాతం అంచున జెట్ ప్లేన్లో ఉంటుంది. అయినా సరే ఎలాగోలా ఆ కమలాన్ని తెచ్చేందుకు మొదట రుద్ర ఆ ప్లేన్ వద్దకు వెళ్తాడు. తీరా చూస్తే ఆ కమలం చుట్టూ చాలా సర్పాలుంటాయి. రుద్ర ఆ కమలాన్ని తీసుకునేందుకు తన చేతిని చాపగా ఒక సర్పం తన మీద దాడి చేయబోద్ది. దాంతో రుద్ర ఒక్కసారిగా భయపడిపోయి పొరపాటున పైనుంచి కింద పడిపోతాడు. రుద్రతో పాటే బ్రహ్మకమలం కూడా ప్లేన్కి ఉన్న రంధ్రం గుండా కింద పడిపోతుంది. షేరా మనుషులు నీళ్లలోకి దూకి బ్రహ్మకమలం కోసం అంతా వెతుకుతుంటారు. అప్పుడు కొన్ని మొసళ్ళు వాళ్ళందరిపై దాడి చేసి దారుణంగా తినేస్తాయి. మరోపక్క రుద్ర తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక మొసలిని యాంకర్తో చంపి బ్రహ్మకమలం వద్దకి వెళ్తాడు. ఆ క్షణంలోనే తనకి కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి. కట్ చేస్తే రుద్ర నీటి ఒడ్డున పడి ఉండడాన్ని పార్వతి గమనించి వెంటనే తనకి సాయం చేస్తుంది. మరోపక్క బైరాగి జుల్ఫీతో అలియాస్ అబ్దాలీతో మాట్లాడుతూ, వచ్చే పౌర్ణమికి బ్రహ్మకమలం అత్యంత శక్తివంతంగా మారుతుంది. దాని శక్తి వల్ల నేను కాలవృక్షం నుంచి బంధ విముక్తున్నవుతాను. గుర్తుపెట్టుకో, ఇదే నాకు చివరి అవకాశమని అంటాడు. సో బ్రహ్మకమలాన్ని తెచ్చేందుకు జుల్ఫీ బయలుదేరతాడు. మరోపక్క రుద్ర మెలకువలోకి రావడం, పార్వతి రుద్రలు వెంటనే ఒక పాట వేసుకొని బాగా దగ్గరవడం జరుగుతాయి. అసలు శ్రీరంగాపురంలో ఉండాల్సిన పార్వతి తులసివనంకి ఎందుకు వస్తుందంటే, రంగనాథుని ఆలయంలోని బ్రహ్మకమలాన్ని ఎవరో దొంగతనం చేస్తారు కదా. ఈ ఆలయ బాధ్యతలన్నింటినీ అచ్యుత అనే పూజారి చూసుకుంటాడు. సో ఆ బ్రహ్మకమలాన్ని అచ్యుతనే కాజేసుంటాడని మిగతా పూజారులందరూ తన మీద నిందలు మోపుతారు. ఆ అచ్యుత వద్దనే పార్వతి శిష్యురాలుగా ఉంటుంది. తన గురువు గారికి జరిగే అవమానాన్ని చూడలేక ఆ బ్రహ్మకమలం ఎక్కడున్నా దాన్ని నేను తీసుకొస్తా అని అంటది. ఉత్సవాలు ముగిసినప్పటి నుంచి షేరా మరియు అచ్యుత యొక్క మరో శిష్యురాలు ప్రియమని కనిపించకపోవడంతో వీళ్ళిద్దరినీ వెతుక్కుంటూ పార్వతి తులసివనంకి వస్తుంది. అలా పార్వతికి రుద్ర కనిపించడం, పార్వతి తనకి సాయం చేయడం జరుగుతాయి. నేను నీటి ఒడ్డున గాయాలతో పడిపోయింది కూడా బ్రహ్మకమలం కోసమే అని రుద్ర అంటాడు. అవునా, ఆ బ్రహ్మకమలం ఎక్కడుంది అని పార్వతి అడుగుతుండగా సరిగ్గా అదే సమయంలో పద్మమ్మ, మానస, రాజు వాళ్ళ దగ్గరికి వస్తారు. భైరవ కోనకి వెళ్లడం ప్రమాదకరమని తెలిసినప్పటికీ రుద్ర అక్కడికి వెళ్లడంతో పద్మమ్మ, మానసలు రుద్రపై కోప్పడతారు. అలాగే రుద్ర ప్రాణాలని కాపాడినందుకు వాళ్ళు పార్వతికి కృతజ్ఞతలు చెప్పి మరో 2 రోజుల్లో మానసికి పెళ్లి, నువ్వు ఖచ్చితంగా రావాలి అని అంటారు. కట్ చేస్తే పెళ్లి రోజు రానే వస్తుంది. అందరూ సంతోషంగా డ్యాన్స్ చేస్తూ పెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. ఇక చివరికి రాజు మానసికి తాళి కట్టబోతుండగా సడన్గా అక్కడికి కింకా వచ్చి రాజుని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. జనార్దన్ మొదటి నుంచి తనకి కాకుండా పద్మమ్మ కుటుంబానికి సపోర్ట్ చేస్తుండడంతో కింకా జనార్దన్ని కూడా చంపేస్తాడు. వాడు అక్కడితో ఆగకుండా తన అమ్మని కూడా చంపేందుకు కత్తి ఎత్తుతాడు. వెంటనే రుద్ర ఆ కత్తిని చేత్తో పట్టుకుని గంగ ప్రాణాలని కాపాడతాడు. అసలు ఇక్కడ సొంత మనుషులెవరో బయట వాళ్ళెవరో ఇప్పుడే అర్థమైంది. నీ అత్తగా చెప్తున్నా, నా కొడుకుని చంపేయరా అని గంగ రుద్రతో అంటది. ఇక రుద్ర అదే కత్తితో కింక యొక్క తలని నరికేస్తాడు. అదే సమయంలో జుల్ఫీ ఎంట్రీ ఇచ్చి రుద్రని చైన్స్తో బంధిస్తాడు. ఆ బ్రహ్మకమలం ఎక్కడుందో చెప్పు అని అంటూ జుల్ఫీ అందరినీ దారుణంగా చంపేస్తుంటాడు. ఆ మారణ హోమం వల్ల అక్కడంతా రక్తం ఏరులై పారుద్ది. బ్రహ్మకమలం ఎక్కడుందో రుద్ర ఎంతకీ చెప్పకపోతుండడంతో గంగని, పద్మమ్మని, చివరికి మానసని కూడా జుల్ఫీ దారుణంగా చంపేస్తాడు. దాంతో రుద్ర తన చైన్స్ని తెంపుకొని షేరాని అలాగే జుల్ఫీ మనుషుల్ని దారుణంగా చంపేస్తాడు. తను జుల్ఫీని కూడా చంపబోతుండగా పార్వతి రుద్రని వెనుక నుంచి కత్తితో పొడుస్తుంది.
అదే సమయంలో ప్రభాకర్ ఒక హెలికాప్టర్తో అక్కడికి రాగా ఆ హెలికాప్టర్ యొక్క గాలికి మట్టితో కూరుకుపోయి ఉన్న బ్రహ్మకమలం బయటపడుద్ది. ఇక పార్వతి, జుల్ఫీ, ప్రభాకర్ ఆ బ్రహ్మకమలాన్ని తీసుకుని హెలికాప్టర్లో వెళ్ళిపోతారు. రుద్ర బాధతో ఏడుస్తూ తన కుటుంబ సభ్యులందరికీ దాన సంస్కారాలు చేస్తాడు. శ్రీరంగపురంలోని రంగనాథుని ఆలయానికి రవివర్మ అధికారి. ఇంతకుముందు రుద్ర తన చెల్లెల్ని తీసుకుని ఉత్సవాలకి వెళ్ళినప్పుడు షేర రవివర్మ దగ్గర ఉండడాన్ని రుద్ర గమనిస్తాడు. సో షేరాకి రవివర్మకి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకునేందుకు రుద్ర రవివర్మ ఇంటికి వెళ్తాడు. తీరా చూస్తే రవివర్మ ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. రుద్ర తమ గూడెంలో జరిగిన మారణ హోమం గురించి రవివర్మ కొడుక్కి చెప్పి అసలు మీకు షేరాకి ఉన్న సంబంధం ఏంటని అంటాడు. అసలు వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆలయంలోని బ్రహ్మకమలాన్ని చేజెక్కించుకునేందుకు షేర, పార్వతి, ప్రభాకర్, జుల్ఫీ ఒకరోజు మా దగ్గరికి వచ్చారు. మేము గనక వాళ్ళకి సహాయం చేయలేదంటే వాళ్ళు మా పిల్లల్ని చంపేస్తామని బెదిరించారు. ఆలయ తలుపుల్ని కేవలం అచ్యుత మాత్రమే తెరవగలడు. సో ఆ ఆలయ తలుపుల్ని ఎలా తెరవాలో తెలుసుకునేందుకు పార్వతి ఒక ప్లాన్ వేసి అచ్యుత దగ్గర శిష్యురాలుగా చేరింది. ఉత్సవాలు ముగిసిన వెంటనే పార్వతి ఆ ఆలయ తలుపుల్ని సక్సెస్ఫుల్గా తెరిచి అందులో ఉన్న బ్రహ్మకమలాన్ని దొంగతనం చేసి ప్రభాకర్కి ఇచ్చింది. కానీ ప్రభాకర్ ప్రయాణిస్తున్న జెట్ ప్లేన్ భైరవ్ కోన్లోని జలపాతం అంచున క్రాష్ అయింది. అందులోంచి ప్రభాకర్ ఎలాగోలా బయటపడినప్పటికీ బ్రహ్మకమలం మాత్రం అందులోనే ఉండిపోయింది. ఆ కమలాన్ని చేజెక్కించుకునేందుకే షేరా నిన్ను తీసుకుని భైరవ్ కోనకి వెళ్ళాడు. నీకు ఇంకా వివరాలు కావాలి అంటే ఒకసారి పార్వతిని కలువు అని రవివర్మ కొడుకు చెప్తాడు. అలా పార్వతిని వెతుక్కుంటూ శ్రీరంగపురంలోని ఆలయానికి రుద్ర చేరుకుంటాడు. అప్పుడు పార్వతి అచ్యుత కాళ్ళపై పడి నన్ను క్షమించండి గురువుగారు, ఆ బ్రహ్మకమలాన్ని దొంగతనం చేసింది ఎవరో కాదు, అది నేనే అని అంటది. అది విని అచ్యుత షాక్ అయిపోతాడు. ఇప్పుడు స్టోరీ కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ప్రభాకర్కి 2 కూతుర్లు, ఒకరు రేవతి, మరొకరు పార్వతి. టెస్లా, జుల్ఫీ ప్రభాకర్ దగ్గర ఆర్కియాలజీ స్టూడెంట్స్గా ఉంటారు. ఆ సమయంలో రేవతి, టెస్లా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ టెస్లా బ్రిటిషర్ అవడంతో వాళ్ళ పెళ్లికి ప్రభాకర్ ఒప్పుకోడు. ప్రభాకర్ మాటని కాదని రేవతి, టెస్లాలు వివాహం చేసుకుంటారు. అప్పటి నుండి ప్రభాకర్ వాళ్ళతో మాట్లాడడం మానేసి ఇంటి నుంచి గెంటేస్తాడు. సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరికీ రియా పుట్టుద్ది. మనవరాలు పుట్టిందని తెలియడంతో ప్రభాకర్ చాలా సంతోషిస్తాడు. కానీ తనకి టెస్లా, రేవతిల మీద ఉన్న కోపం మాత్రం అస్సలు తగ్గదు. విరాట పురుషుని ఆలయాన్ని కనిపెట్టే బాధ్యతని జుల్ఫీకి అప్పగించి జుల్ఫీకి అసిస్టెంట్గా ప్రభాకర్ టెస్లాని నియమిస్తాడు. ఆ రీసెర్చ్లోనే టెస్లాకి నాగబంధం దొరికిద్ది. ఆ నాగబంధాన్ని చేజెక్కించుకునేందుకు జుల్ఫీ ఖచ్చితంగా తన దగ్గరికి వస్తాడని గ్రహించి టెస్లా ఆ పుస్తకాన్ని ప్రభాకర్కి ఇస్తాడు. ఆ తర్వాత జుల్ఫీ రావడం, ఆ పుస్తకం కోసం టెస్లాని, రేవతిని చంపడం జరుగుతాయి. వాడు రియాని కూడా చంపబోతుండగా సరిగ్గా అదే సమయంలో ప్రభాకర్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడ జరిగిన దారుణాన్నంతా చూసి ప్రభాకర్ షాక్ అయిపోతాడు. వాడు ఆ పుస్తకం కోసం ప్రభాకర్ని కూడా చంపబోతుండగా రియా వాడికి ఆ పుస్తకాన్ని ఇచ్చి ప్లీజ్ మా తాతయ్యని వదిలిపెట్టండి అని బ్రతిమలాడుద్ది. ఆ తర్వాత బ్రహ్మకమలం శ్రీరంగపురంలోని ఆలయంలో ఉందన్న విషయాన్ని ఆ పుస్తకం ద్వారా తెలుసుకుంటారు. సో ఆ కమలాన్ని దొంగతనం చేసేందుకు పార్వతి అచ్యుత దగ్గర శిష్యురాలుగా జాయిన్ అవుద్ది. అలాగే ఎప్పటి విషయాలు అప్పుడు జుల్ఫీకి చేరవేసేందుకు షేరా రవివర్మ దగ్గర ఉంటాడు. పార్వతి ఎంతకీ కమలాన్ని దొంగలించకపోతుండడంతో ప్రియమని రియాని కిడ్నాప్ చేసి అచ్యుత దగ్గర మరో శిష్యురాలుగా జాయిన్ అవుద్ది. నువ్వు గనక వీలైనంత త్వరగా బ్రహ్మకమలాన్ని దొంగిలించకపోతే రియా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ప్రియమని పార్వతిని బెదిరిస్తుంది. సో ఉత్సవాలు ముగిసిన వెంటనే పార్వతి దొంగతనం చేసిద్ది. కేవలం బ్రహ్మకమలం మాత్రమే కాదు, ఆ గరుడ మంత్రాల్ని కూడా నా దగ్గరికి తీసుకొస్తేనే రియాని ప్రాణాలతో విడిచిపెడతా అని జుల్ఫీ అంటాడు. సో వేరే దారి లేక పార్వతి మళ్ళీ అచ్యుత దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ పార్వతి అచ్యుతకి చెప్పి దయచేసి మీరే ఎలాగైనా మమ్మల్ని కాపాడండి అని అంటది. సో అచ్యుత ఆ ఆలయంలోని గరుడ మంత్రాల్ని రుద్రకి ఇచ్చి నువ్వే ఆ బ్రహ్మకమలాన్ని తిరిగి ఆలయానికి తీసుకురాగలవని నమ్ముతున్నా అని అంటాడు. కట్ చేస్తే బ్రహ్మకమలాన్ని ఉపయోగించి జుల్ఫీ బైరాగిని కాలవృక్షం నుంచి బంధ విముక్తుల్ని చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళంతా విరాట పురుషుని ఆలయానికి వెళ్తారు. బైరాగి కాలవృక్షం నుంచి బంధ విముక్తుడయ్యాడు. బ్రహ్మకమలం కూడా వాళ్ళకి దొరికేసింది. ఇక కావాల్సింది గరుడ మంత్రాలు మాత్రమే. అవి కూడా చేతికి చిక్కాయంటే నాగబంధ ద్వారాన్ని తెరిచి లోకాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవచ్చు. సో బైరాగి, జుల్ఫీ పార్వతి తీసుకొచ్చే గరుడ మంత్రాల కోసం ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో రియా విలన్స్ దగ్గర నుంచి ప్రభాకర్ దగ్గరికి వెళ్తుంది. ప్రభాకర్ విలన్స్తో మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడేందుకు ఆ దేవుడు ఏ యుగంలోనైనా, ఏ జన్మలు ఎత్తైనా, ఎన్ని రూపాలు మార్చైనా వస్తాడు అని వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు మా ఆశయాన్ని ఆపేవాడు ఎవడూ లేడు, రాడు అని అంటూ జుల్ఫీ ప్రభాకర్ని షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడే రుద్ర, పార్వతులు ఆలయంలోకి అడుగు పెడతారు. రుద్ర విలన్స్ అందరితో ఫైట్ చేస్తుండగా జుల్ఫీ రుద్ర వైపు షూట్ చేస్తాడు. రుద్ర ఆ బుల్లెట్స్ నుంచి తప్పించుకునే క్రమంలో పొరపాటున తన దగ్గర ఉన్న గరుడ మంత్రాలు కింద పడబోతాయి. ఆ గరుడ మంత్రాల్ని పట్టుకునే ప్రయత్నంలో ప్రేమని అగ్నిలో పడి ప్రాణం కోల్పోద్ది. కానీ రియా మాత్రం సక్సెస్ఫుల్గా ఆ గరుడ మంత్రాల్ని పట్టుకుంటుంది. అప్పుడు రుద్ర రియా చేతిని పట్టుకొని తను అగ్నిలో పడిపోకుండా కాపాడతాడు.
రియా రుద్ర మెడలోని త్రిశూలాన్ని పట్టుకోగా తమకి గత జన్మ జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్ళ ముందు మెదులుతాయి. ఇప్పుడు స్టోరీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 1756 శ్రీరంగపురంలోని ఆలయంలో ఓపెన్ అవుతుంది. రంగనాథుని ఆలయంలో భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. ఆ సమయంలో అబ్దాలి తన సైనికులతో ఆలయం మీద దాడి చేసి భక్తులందరినీ దారుణంగా చంపేస్తాడు. అప్పుడు ఒక పూజారి రియాకి ఆలయంలోని బ్రహ్మకమలాన్ని ఇచ్చి, దీన్ని నువ్వు కాపాడు, ఇది నిన్ను కాపాడిద్ది అని చెప్పి తనని ఆలయం నుంచి బయటికి పంపిస్తాడు. అబ్దాలి సైనికులందరూ ఆలయంలోని సంపదని చేజిక్కించుకొని చాలా గర్వంగా నవ్వుతుంటారు. కానీ బైరాగి మాత్రం ఈ సంపద కన్నా విలువైన బ్రహ్మకమలం ఇంకా మన చేతికి చిక్కలేదు, ఆ బ్రహ్మకమలంతో ఈ విశ్వాన్నే మన గుప్పిట్లో ఉంచుకోవచ్చు అని ఆ బ్రహ్మకమలం యొక్క శక్తుల గురించి అబ్దాలీకి వివరిస్తాడు. హిమాలయాల్లోని కైలాస పర్వత శిఖరానికి అడుగున విరాట పురుషుని ఆలయం ఉంది. ఆ ఆలయంలోనే నాగబంధం వేయబడిన దివ్య ద్వారం ఉంది. ద్వాపర యుగం ముగిసిన తర్వాత మనుషులెవరూ ఆ ద్వారంలోకి వెళ్లకుండా సిద్ధపురుషులు తమ మంత్రశక్తులతో పౌర్ణమి రోజు మహాయాగం చేస్తుండగా బ్రహ్మకమలం ఉద్భవిస్తుంది. ఆ కమలంతోటే దివ్యద్వారాన్ని మూసేస్తారు. నాగబంధంని విడదీసే గరుడ మంత్రాల్ని తాళపత్రాల్లో లిఖించి బ్రహ్మకమలాన్ని మరియు తాళపత్రాల్ని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. నాగబంధం ద్వారాన్ని తెరవాలంటే సువర్ణపీఠంపై బ్రహ్మకమలాన్ని పెట్టి పౌర్ణమి ముగిసేలోగా గరుడ మంత్రాల్ని చదవాలి. సో అబ్దాలి సైనికులందరూ రియాని వెంబడించి తన దగ్గరున్న బ్రహ్మకమలాన్ని తీసుకుంటారు. రియా ప్రాణభయంతో పరుగులు తీస్తూ ఒక ప్రదేశం చేరుకుంటుంది. అక్కడ చాలామంది నాగసాధువులు ఉంటారు. రియా బాగా అలసిపోయి కింద పడుతుండగా ఒక నాగసాధువు తనని చేతుల్లోకి తీసుకుంటాడు. ఆ సాధువు మరెవరో కాదు, ఈ కాలంలో రుద్రగా పుట్టిన వ్యక్తే ఆ సాధువు అన్నమాట. తన పేరు శివ. రియా శివ మెడలోని త్రిశూలాన్ని పట్టుకోగా అబ్దాలి తన సైనికులతో ఆలయంపై చేసిన దాడి గురించి, బ్రహ్మకమలం చేజిక్కించుకున్న విషయం గురించి శివకి తెలిసిపోతాయి. ఇక నాగసాధువులందరూ అబ్దాలి సైనికులందరినీ మట్టుపెట్టేందుకు బయలుదేరతారు. మరోపక్క చాలా రకాల విషసర్పాలు అబ్దాలి సైనికుల మీద దాడి చేసేందుకు వస్తాయి. కానీ బైరాగి తన మంత్రశక్తులతో ఆ విషసర్పాల్ని పారదోలుతాడు. ఇక వాళ్ళంతా బ్రహ్మకమలాన్ని తాళపత్రాల్ని తీసుకుని విరాట పురుషుని ఆలయం వద్దకు చేరుకుంటారు. అక్కడ నాగసాధువులకి అబ్దాలి సైనికులకి మధ్య పెద్ద ఫైట్ జరుగుద్ది. ఆ ఫైట్లో నాగసాధువులకి చాలా దెబ్బలు తగులుతాయి. బైరాగి బ్రహ్మకమలాన్ని సువర్ణ పీఠంపై పెట్టి గరుడ మంత్రాల్ని చదవడం మొదలు పెడతాడు. మరోపక్క అబ్దాలి నాగసాధువులతో పాటు రియాని కూడా దారుణంగా చంపేస్తాడు. దాంతో స్వయంగా ఆ శివుడే శివతాండవం చేసి శివకి మెలకువ తెప్పిస్తాడు. ఇక నాగసాధువులకి అబ్దాలి సైనికులకి మధ్య మళ్ళీ పెద్ద ఫైట్ జరుగుద్ది. ఇరుపక్షాలు చాలా బలంగా పోరాడతాయి. చివరికి శివ అబ్దాలీని ఓడించి బైరాగిని ఒక తన్ను తన్నడంతో బైరాగి కాలవృక్షంలో బంధించబడతాడు. ఇప్పుడు స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. రియా దగ్గరున్న తాళపత్రాల్ని తీసుకుని బైరాగి గరుడ మంత్రాల్ని చదవడం మొదలు పెడతాడు. రుద్ర బైరాగికి ఆటంకం కలిగించకుండా ఉండేందుకు జుల్ఫీ రుద్రతో ఫైట్ చేస్తుంటాడు. ఇంకొన్ని క్షణాల్లో నాగబంధ ద్వారం తెరుచుకోబోతుండగా పార్వతి బైరాగిని త్రిశూలంతో కొట్టి తనకి ఆటంకం కలిగిస్తుంది. దాంతో నాగబంధం ద్వారం తెరుచుకోకుండా మళ్ళీ మొదటికొస్తుంది. చివరికి రుద్ర ఒక త్రిశూలంతో జుల్ఫీని దారుణంగా చంపేస్తాడు. అలాగే పెద్ద పెద్ద విషసర్పాలు వచ్చి బైరాగిని బ్రతికుండగానే తినేస్తాయి. అసలు ఆ నాగబంధ ద్వారం వెనక ఏముందో తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇక రుద్ర, రియా, పార్వతి అక్కడి నుంచి ఇంటికి వెళ్తుండగా మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.